హలో అండి, కనకాంబరాలు చూడండి ఎన్ని పువ్వులు పూసినాయో. ఇలాగ పూసినప్పుడల్లా కోసి ఒక్కొక్కళ్ళకి ఇస్తూ ఉన్నాను. కానీ ఇది సీజన్ కాదు, ఇది అన్ సీజను. కనకాంబరాలు ఎక్కువగా మనకి మే నెలలో సమ్మర్ ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉంటే ఆ టైంలో ఎక్కువగా కనకాంబరాలు వస్తాయి. కానీ ఇప్పుడు వానలు పడ్డాక కూడా ఎక్కువగా కనకాంబరాలు పూస్తున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. కోస్తాను ఇప్పుడు, పట్టుకోకలకని ఇస్తున్నాను. పూచినప్పుడల్లా ఒక్కొక్కరికి ఇస్తూ వస్తున్నాను. చూడండి కనకాంబరాలు ఎన్ని వచ్చినాయో. నేను 2-3 మొక్కలు వేసుకున్నాను అంతేనండి, కానీ చాలా మొక్కలు అయితే వచ్చినాయి. కింద కూడా గాలి వర్షం వచ్చినప్పుడు కనకాంబరాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కొయ్యకపోతుంటే. చూడండి చాలా కనకాంబరాలు, అన్ని కనకాంబరాలు వేస్ట్ అయిపోతున్నాయి. అన్నీ రాలిపోతున్నాయి వర్షానికి. అందుకనే నేను పూచిన వెంటనే కోసేయాల్సింది. ఈసారి కొంచెం లేట్ అయింది. చూడండి వర్షానికి విత్తనాల మీద నీళ్లు పడి ఎలాగ మొక్కలు వచ్చినాయి మీకు చూపిస్తాను. మళ్ళీ మొన్న ఒక సైడ్ చూపించానండి, ఇప్పుడు ఇంకో సైడ్ చూపిస్తున్నాను. ఇవన్నీ కనకాంబరం మొక్కలు. మనం అట్లీస్ట్ ఒక్క మొక్క వేసుకున్నా సరిపోతుంది. మనం బోల్డ్ పువ్వులు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే 2-3 మొక్కలు వేసాను. చాలా తోటలాగా తయారైంది. 1 ఇయర్ ప్రూనింగ్ కూడా బాగా చేసుకోవాలి. ప్రూనింగ్ చేసి మనం మొక్కలకి ఎక్కువగా నీళ్ళు అవి ఎక్కువగా పోసుకుంటే, మనకి బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివన్నీ పోసుకుంటే పువ్వులు అనేవి బాగా వస్తాయి. మనకు అన్ సీజన్లో కూడా ఇన్ని పువ్వులు వస్తున్నాయండి.